మండలం బోరర్ మామిడి పంచాయతీ బొడ్డపాడు మరియు గొట్టూరు గిరిజన గ్రామాలలో గిరిజన విద్యార్థులు పాఠశాలల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం మానుకోవాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు శ్రీరామ్ రమేష్, చింతరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రహరీ గోడ వేశారు, అన్ని అందంగా కనిపిస్తున్నాయి, కానీ లోన లొటారం పైన పటారం అనే పద్ధతిలో ఈరోజు కనిపిస్తుంది అనేది ఇది ఉదాహరణ. ఇక్కడ చూడండి, మొత్తం స్లాబ్ వేయలేదు, అక్కడ రేకు సెట్ ఉంది. దాదాపు 39 మంది పిల్లలకి చదువు చెప్పడం అంటే దాదాపు ఆ రేకు ఎగిరిపోయి ఎవరి బుర్ర మీద పడిపోతాయో తెలియని పరిస్థితి రోజు ఉంది. ఇటువంటి పరిస్థితిలో చిన్న గాలి వచ్చినా వాన వచ్చినా ఉపాధ్యాయులు కష్టపడి వచ్చి చదువు చెప్తున్న ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి ఐటీడీఏ పీఓ, ఇతర ఉన్నతాధికారులు, అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజన ప్రాంతాల విద్యారంగం పట్ల కృషి చేయాలి. అలాగే ఇటువంటి బిల్డింగ్ ఇక్కడే కాదు, అక్కడ అల్లంపాడు అయితేనేమి, కేరంగ పంచాయతీ, కొండలొద్దండ అయితేనేమి, ఇలా చూసుకుంటే ఇక్కడ బొడ్డపాడు ఇటువంటి గ్రామాలన్నీ దాదాపు 8-10 గిరిజన గ్రామాల్లోని స్కూల్ బిల్డింగులు లేవు. పశువుల శాలలోను పశువుల పాకల దగ్గర పనిచేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇటువంటి బిల్డింగ్ పూర్తి వేగవంతం చేసిన స్లాబ్ వేయలేదు. దీనివలన తీవ్రంగా ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు కూడా కష్టాలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యారంగం అభివృద్ధి కావాలంటే అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇక్కడ వెంటనే బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలి. మిగతా చోట్ల స్కూల్ బిల్డింగుల్ని కట్టాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం.